గృహజ్యోతి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటున్న సర్కార్ దానిలోని డొల్లతనం గురించి ఏం చెప్తుందో చూడాలి. నార్సింగ్కి చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 3వ తారీఖు గృహజ్యోతి బిల్లు జారీ చేశారు. 30 రోజులకు 196 యూనిట్లు వాడినట్లు ఉంది. ఇది జనవరి బిల్లు కాబట్టి ఆ నెలలో 31 రోజులకు సర్దుబాటు చేశారు. దీంతో సగటు నెల యూనిట్లు 203 యూనిట్లు అయ్యాయి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకే సున్నా బిల్లు వర్తిస్తుంది. దీంతో ఆ వ్యక్తికి 1140 రూపాయల బిల్లు వచ్చింది. అధికారులను సంప్రదిస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? గ్రేటర్లో ప్రతి నెల బిల్లులు జారీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరికి 29 రోజులకు, కొందరికి 32 రోజులకు ఇలా వెనక ముందు బిల్లింగ్ జారీ చేస్తున్నారు. ఆలస్యంగా తీయటం ద్వారా స్లాబ్ మారి అధిక బిల్లులు వచ్చేవి. దీంతో కొన్నేళ్ల క్రితం వాడిన యూనిట్ల ఆధారంగా కాకుండా నెల సగటు యూనిట్ల ఆధారంగా స్లాబ్ను నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టారు. మీటర్ రీడర్లు ఒక్కోసారి 1-2 రోజుల ముందే బిల్లులు తీస్తూ ఉంటారు. రిపీట్ మీటర్ రీడర్లు ఒక్కోసారి 1-2 రోజుల ముందు బిల్లులు తీస్తూ ఉంటారు. ఉదాహరణకు జనవరి 28వ తేదీన అంటే 3 రోజులు ఉండగానే నెల బిల్లింగ్ చేశారు. 28 రోజులకు వచ్చిన బిల్లును మిగతా 3 రోజులకు సగటు లెక్కన సర్దుబాటు చేశారు. గృహజ్యోతి నిబంధనల ప్రకారం నిర్ణీత 200 యూనిట్లు దాటుతుండటంతో బిల్లు మోత మోగుతోంది. ఇక్కడ లబ్ధిదారుల నుంచి పలు ప్రశ్నలు లేవనొస్తున్నాయి. సరిగ్గా నెలకు బిల్లు ఇవ్వకపోవటం విద్యుత్ సంస్థ సేవా లోపమైతే ఆ భారం మేమెందుకు మోయాలి అని అడుగుతున్నారు. నెల ముగిసిన తర్వాతే ఇస్తే లెక్కలు సరిగ్గా ఉంటాయని చెబుతున్నారు. ఇక దీనికోసం ఎలా ఫిర్యాదు చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఈ నెల 28 వరకు వినియోగదారుల నుంచి ఈఆర్సీ అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. వీటిపై బహిరంగ విచారణ కూడా ఉంటుంది. వినియోగదారుల వెబ్సైట్లో లేదా నేరుగా టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో అర్జీ పెట్టుకోవచ్చు. సమస్యను వారే పరిష్కరిస్తారు. ఇక ఈ పథకంలో లేని వారు సైతం ముందస్తు బిల్లింగ్తో నష్టపోతున్నా వారిపై భారం తక్కువగా ఉంటుంది. తేడా 100లో మాత్రమే. గృహజ్యోతి లబ్ధిదారులైతే సున్నా రావాల్సిన చోట వేలకు వేలు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆమోదించిన విధానం ఆధారంగా సాఫ్ట్వేర్ రూపొందించి బిల్లింగ్ జారీ చేస్తున్నామని, ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈఆర్సీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. చూశారు కదా అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎలా ఫిర్యాదు చేయాలి అని. సో మీ ఇంట్లో ఇలాంటి అధిక బిల్లు మోత మోగుతూ ఉంటే వెంటనే వినియోగదారుల వెబ్సైట్లో లేదా నేరుగా టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ అభినవ్ భారత్.